కొనసాగుతోంది. డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఇటు జమ్మూలో డ్రోన్ ని పేల్చివేసింది భారత సైన్యం. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి అంటున్నారు జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా. జైసల్మేర్ యూరిలో సైరన్లు మోగాయి. బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇండియన్ ఆర్మీ ఎలా తిప్పికొడుతోంది? వరుసగా మూడో రోజు కూడా భారత్పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, మిసైన్లతో ఇటు విరుచుకుపడుతున్న పరిస్థితి. భారత సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్, ఇటు రాజస్థాన్ పైన ప్రస్తుతం డ్రోన్స్తో దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారం ఇటు జమ్మూ అలాగే సాంబా, పఠాన్కోట్ ఇక్కడ పాకిస్తాన్ ఇటు భారత్పై ప్రయోగించిన డ్రోన్స్ని భారత రక్షణ వ్యవస్థ గగనతలంలోనే కూల్చివేయడం జరిగింది. ఇటు పంజాబ్ ఫిరోజ్పూర్లో కూడా ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. పూర్తిగా 3 రోజులుగా ఇటు భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. ఇటు టర్కీకి సంబంధించిన డ్రోన్లతో భారత ఎయిర్ స్పేస్ పైన అలాగే భారత సైనిక శిబిరాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉదంపూర్ నుంచి ఈరోజు ఉదయం జమ్మూకి చేరుకున్నారు. జమ్మూలో నిన్న డ్రోన్ అటాక్స్ అలాగే ఇటు ఎవరైతే ఈ మోటార్ షెల్లర్లు, పిరంగుల దాడిలో గాయపడిన బాధితుల్ని పరామర్శించడం జరిగింది. సో ఈరోజు జమ్మూలో ఉండగానే ముఖ్యంగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి, డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. సో ఓ పక్క ప్రధాని నివాసంలో కీలక సమావేశాలు, రక్షణ అధికారుల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తన దాడులను మొదలుపెట్టింది. సాంబా అలాగే అఖ్నూర్ సహా పూంచ్ సెక్టార్లలో ఇటు భారీగా ఆర్టిలరీ వెపన్స్ తోటి అలాగే భారీ ఆయుధాలతోటి భారత సైనిక పోస్టులు, ప్రజల ఆవాసాల లక్ష్యంగా కాల్పులు తెగబడుతుంది. మరోపక్క సివిలియన్స్ పైన ముఖ్యంగా డ్రోన్ అటాక్స్ అనేవి ఎక్కడ ముఖ్యంగా నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్ అటాక్స్ అలాగే ఇటు మిసైల్ అటాక్స్ చేయడం జరిగింది. వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. సో భారత రక్షణ వ్యవస్థలు S-400 ముఖ్యంగా సుదర్శన్ చక్ర అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఎక్కడికక్కడ పాకిస్తాన్ యొక్క డ్రోన్లను అలాగే మిసైళ్లను నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు కూడా భారీ రిటాలియేషన్ని పాకిస్తాన్ ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ అధికారులు కూడా భారత్ పైన దాడికి దిగితే ప్రతి దాడి ఉంటుంది అని చెప్పి హెచ్చరించారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్న దాడులకి ఈ రాత్రికే మళ్ళీ గట్టి రిటాలియేషన్ అనేది పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది. గోపీకృష్ణ, జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల మోత మోగుతోంది. డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది. అయితే సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఇండియన్ ఆర్మీ. పలు ప్రాంతాల్లో ఇప్పటికే సైరన్లు మోగాయి. సాంబా సెక్టార్ లో పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. అటు జమ్మూలో డ్రోన్ ని పేల్చివేసింది భారత సైన్యం.